డే 47 గుప్తుల అనంతర కాలం ఇండియన్ హిస్టరీ టాపిక్లోని బిట్స్ చూద్దాం. పోస్ట్ గుప్తా పీరియడ్. ఫస్ట్ చంద్రగుప్తుడు 2 తర్వాత రాజైన కుమారగుప్తుడు 1 పాలకుడు. నెక్స్ట్ కుమారగుప్తుడు 1 మరణం తర్వాత స్కందగుప్తుడు క్రీస్తు 455 నుంచి 467 సింహాసనం అధిష్ఠించాడు. నెక్స్ట్ స్కందగుప్తుడు హూనుల దాడులను విజయవంతంగా ఎదుర్కొని గుప్త సామ్రాజ్యాన్ని కాపాడాడు. నెక్స్ట్ స్కందగుప్తుడి తర్వాత గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. నెక్స్ట్ గుప్తుల చివరి రాజు ఎవరంటే పురుగుప్తుడు. నెక్స్ట్ నరసింహగుప్తుడు అంటే బాలాదిత్యుడు అంటారు అనమాట. నెక్స్ట్ కుమారగుప్తుడు 2. నెక్స్ట్ తథాగత గుప్తుడు. నెక్స్ట్ వైన్య గుప్తుడు. నెక్స్ట్ కుమారగుప్తుడు 3. నెక్స్ట్ విష్ణుగుప్తుడు అనమాట. నెక్స్ట్ క్రీస్తు 512 ప్రాంతంలో తోరమానుడు అంటే హూనా నాయకుడు గుప్తులను ఓడించి మధ్య భారతదేశంలో తన ఆధిపత్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ మిహిరకులుడు తోరమానుని కుమారుడు అనమాట. అత్యంత క్రూరమైన హూనా పాలకుడిగా ప్రసిద్ధి. నెక్స్ట్ క్రీస్తు 528లో యశోధర్ముడు అంటే మాలవరాజు మిహిరకులుడిని ఓడించాడు. నెక్స్ట్ గుప్తుల అనంతరం గుజరాత్ వల్లభులు, బెంగాల్ గౌడులు, స్థానేశ్వరంలోని పుష్యభూతులు వంటి ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ పుష్యభూతి వంశంలో హర్షవర్ధనుడు అత్యంత ప్రసిద్ధ పాలకుడు. ఈ టాపిక్లో చూద్దాం. హూనుల దాడులను విజయవంతంగా తిప్పికొట్టిన గుప్త రాజు ఎవరంటే స్కందగుప్తుడు. నెక్స్ట్ హూన నాయకుడు ఎవరంటే తోరమానుడు. నెక్స్ట్ తోరమానుని కుమారుడు ఎవరంటే మిహిరకులుడు. నెక్స్ట్ మిహిరకులుడిని ఓడించిన రాజు యశోధర్ముడు. నెక్స్ట్ గుప్తుల పతనం తర్వాత ఉత్తర భారతదేశంలో ప్రముఖ వంశం పుష్యభూతి వంశం. నెక్స్ట్ పుష్యభూతి వంశంలో ప్రసిద్ధ రాజు హర్షవర్ధనుడు. నెక్స్ట్ గుప్తుల పాలన గురించి చూద్దాం. గుప్తుల పరిపాలనా విధానం రాచరిక అంటే మోనార్కియల్ విధానం అనమాట. నెక్స్ట్ రాజును అచింత్య పురుషుడు అంటే దైవ సమానుడుగా భావించేవారు. నెక్స్ట్ రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరంటే మంత్రి లేదా సచివుడు. నెక్స్ట్ మంత్రి నియామకాన్ని మంత్రి పరిషత్ అనే కేంద్ర మంత్రివర్గం చేసేది. నెక్స్ట్ రాజు తర్వాతి వారసుడిని యువరాజుగా నియమించేవారు. నెక్స్ట్ దేశాన్ని భుక్తులు అంటే ప్రావిన్సులుగా విభజించేవారు. నెక్స్ట్ భుక్తులకు అధిపతి ఉపరిక మహారాజు అనమాట. నెక్స్ట్ భుక్తులను విషయాలు అంటే జిల్లాలుగా విభజించేవారు. నెక్స్ట్ విషయానికి అధికారి విషయపతి. నెక్స్ట్ జిల్లాలను గ్రామాలుగా విభజించేవారు. నెక్స్ట్ గ్రామానికి అధిపతి గ్రామికుడు. నెక్స్ట్ గ్రామ పంచాయతీలు స్థానిక పరిపాలనలో కీలక పాత్ర పోషించేవి అనమాట. నెక్స్ట్ టాపిక్ గుప్తా పరిపాలనలో ముఖ్య పదాలు ఏంటో చూద్దాం. పరమ భట్టారకుడు లేదా మహారాజాదిరాజా లేదా సమ్రాట్ లేదా చక్రవర్తి ఎవరంటే రాజు బిరుదులు. ఈ 4 కూడా రాజు బిరుదులు అన్నమాట. నెక్స్ట్ సచివుడు లేదా మంత్రి అనేది ప్రధానమంత్రి. నెక్స్ట్ బటాస్వపతి ఎవరంటే కాలుబల సేనాధిపతి అనమాట. నెక్స్ట్ కటుక అనేది ఏనుగుల దళాధిపతి. నెక్స్ట్ రణభాండాగారాధికరణం ఎవరంటే యుద్ధ ఖజానా అధికారి. నెక్స్ట్ సేనాపతి లేదా మహాబలాధికృతుడు ఎవరంటే సైన్యాధిపతి. నెక్స్ట్ సంధి విగ్రాహిక ఎవరంటే విదేశాంగ మంత్రి. నెక్స్ట్ సర్వాధ్యక్షులు ఎవరంటే కేంద్ర మరియు ప్రావిన్సియల్ కార్యాలయాల పర్యవేక్షకులు. నెక్స్ట్ దూతకులు ఎవరంటే వజ్జప్తు మరియు రాజదూతలు. నెక్స్ట్ దండపాశికాధికరణం ఎవరంటే పోలీస్ శాఖాధిపతి. నెక్స్ట్ చోరోద్ధారనికులు ఎవరంటే దొంగలను పట్టుకునే అధికారులు. నెక్స్ట్ కుమారమాత్యులు మరియు ఆయుక్తులు ఎవరంటే ప్రొవిన్షియల్ అధికారులు. నెక్స్ట్ ఉపరికులు ఎవరంటే ప్రావిన్స్ గవర్నర్లు. నెక్స్ట్ విషయపతులు ఎవరంటే జిల్లా అధికారులు. నెక్స్ట్ అధిష్టానం ఎవరంటే జిల్లా కేంద్రం. నెక్స్ట్ సంఖ్యావారి మరియు ఆయుక్తకులు ఎవరంటే జిల్లా న్యాయాధికారులు. నెక్స్ట్ మహత్తరులు ఎవరంటే గ్రామ పెద్దలు. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. గుప్తుల పరిపాలన ఏదంటే రాచరిక విధానం. నెక్స్ట్ గుప్తుల కేంద్ర మంత్రివర్గం ఏదంటే మంత్రి పరిషత్. నెక్స్ట్ ప్రావిన్స్ అనేది భుక్తి. నెక్స్ట్ ప్రావిన్స్ గవర్నర్ అంటే ఉపరిక. నెక్స్ట్ జిల్లా ఏదంటే విషయం.
నెక్స్ట్ జిల్లా అధికారి విషయపతి. నెక్స్ట్ గ్రామ అధికారి గ్రామికుడు. నెక్స్ట్ విదేశాంగ మంత్రి సంధి విగ్రాహిక. నెక్స్ట్ పోలీస్ శాఖాధిపతి ఎవరంటే దండపాశికాధికరణం. నెక్స్ట్ గుప్తరాజుల ప్రసిద్ధ బిరుదు ఏదంటే మహారాజాధిరాజా. నెక్స్ట్ టాపిక్ గుప్త పరిపాలనలో ముఖ్య అధికారులు ఎవరో చూద్దాం. అధికారి విధులు ఏంటో చూద్దాం. అక్షపటలాధికృతుడు ఎవరంటే ప్రభుత్వ రికార్డులు అధికారిక పత్రాల నిర్వహణ అన్నమాట. నెక్స్ట్ గ్రామికుడు ఎవరంటే గ్రామ పెద్ద గ్రామ పరిపాలన. నెక్స్ట్ అష్టకులాధికరణం అంటే గ్రామ పెద్దల మండలి. నెక్స్ట్ గౌల్మికుడు ఎవరంటే అడవులు కోటల పరిపాలన. నెక్స్ట్ అగ్రహారికుడు ఎవరంటే బ్రాహ్మణ అగ్రహారాల నిర్వహణ. నెక్స్ట్ ధృవాధికరణాధికృతుడు ఎవరంటే భూమి పన్ను వసూలు. నెక్స్ట్ బండాగారాధికృతుడు ఎవరంటే రాజ్య ఖజానా అధికారి. నెక్స్ట్ తలావాటకుడు ఎవరంటే గ్రామ అకౌంటెంట్లు లెక్కలు తీసే. నెక్స్ట్ పుస్తపాలుడు ఎవరంటే భూమి రికార్డుల నిర్వహణ. నెక్స్ట్ సౌల్కికుడు ఎవరంటే సుంకాల వసూలు. నెక్స్ట్ నగర శ్రేష్ఠి ఎవరంటే నగర వ్యాపారుల నాయకుడు. నెక్స్ట్ సార్థవాహుడు ఎవరంటే వర్తక సంఘ నాయకుడు. నెక్స్ట్ ప్రథమ కులికుడు ఎవరంటే శిల్పుల నాయకుడు. నెక్స్ట్ ప్రథమ కాయస్థుడు ఎవరంటే లేఖకుల నాయకుడు. నెక్స్ట్ పురపాలుడు ఎవరంటే పట్టణ పరిపాలన అధికారి. నెక్స్ట్ టాపిక్ గుప్తయుగ కళలు సంస్కృతి గురించి చూద్దాం. సాహిత్యం ఏంటంటే గుప్తయుగ సంస్కృత సాహిత్య స్వర్ణయుగం అన్నమాట. నెక్స్ట్ కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం మేఘదూతం రఘువంశం కుమార సంభవం. నెక్స్ట్ విశాఖ దత్తుడు ఏదంటే దేవి చంద్రగుప్తం ముద్ర రాక్షసం. నెక్స్ట్ శూద్రకుడు ఏంటంటే మృత్యకటకం. నెక్స్ట్ చిత్రకళ గురించి చూద్దాం. అజంతా గుహలు మొత్తం 29 గుహలు ఉన్నాయి. వాటిలో 1, 2, 16, 17 చిత్రాలకు ఈ గుహలు వాటిలో ఒకటో గుహ 2వ గుహ 16వ గుహ 17వ గుహ చిత్రాలకు ప్రసిద్ధి అన్నమాట. నెక్స్ట్ శిల్పకళ గురించి చూద్దాం. సారనాథ్ బుద్ధ విగ్రహం గుప్త శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణ. ఉదయగిరి వరాహ శిల్పం ప్రసిద్ధి. ఉదయగిరి వరాహ శిల్పం ప్రసిద్ధి. నెక్స్ట్ టాపిక్ దేవాలయ నిర్మాణం గురించి చూద్దాం. బితర్గావ్ దేవాలయం ఏంటది? బితర్గావ్ దేవాలయం అనేది కాన్పూర్ సమీపం అన్నమాట. ఇటుకలతో నిర్మించిన గుప్త దేవాలయం. నెక్స్ట్ దేవగఢ్ దశావతార దేవాలయం అనేది తొలి ముఖ్యమైన నాగర శైలి దేవాలయాల్లో ఒకటి. నెక్స్ట్ గుహాలయాల గురించి చూద్దాం. ఉదయగిరి బాగ్ గుహలు గుప్త కాలానికి చెందినవి. గుహాలయాలు ఏంటంటే ఉదయగిరి బాగ్ గుహలు గుప్త కాలానికి చెందినవి. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. గుప్త యుగం అనేది సంస్కృత సాహిత్య స్వర్ణయుగం అన్నమాట. నెక్స్ట్ కాళిదాసు గుప్త యుగ మహాకవి. నెక్స్ట్ అజంతా చిత్రాలు ఏంటంటే గుప్త కాలంలో అభివృద్ధి. నెక్స్ట్ సారనాథ్ బుద్ధ విగ్రహం అనేది గుప్త శిల్పకళ. నెక్స్ట్ దేవగఢ్ దశావతార దేవాలయం అనేది గుప్త దేవాలయ నిర్మాణానికి ప్రసిద్ధ ఉదాహరణ. నెక్స్ట్ బండాగారాధికృతుడు ఎవరంటే ఖజానా అధికారి. నెక్స్ట్ సౌల్కికుడు అనేది సుంకాల అధికారి. నెక్స్ట్ పుస్తపాలుడు అంటే భూమి రికార్డుల అధికారి. నెక్స్ట్ పురపాలుడు ఏంటంటే పట్టణ పరిపాలనా అధికారి. నెక్స్ట్ టాపిక్ గుప్తయుగ సాహిత్యం ముఖ్యాంశాల గురించి చూద్దాం. గుప్తయుగాన్ని సంస్కృత సాహిత్య స్వర్ణయుగం అంటారు. నెక్స్ట్ మతం, వైద్యం, గణితం, ఖగోళం, కళలు మొదలైన రంగాల్లో విశేష అభివృద్ధి జరిగింది. నెక్స్ట్ సంస్కృతం రాజభాషగా ప్రాచుర్యం పొందింది. నెక్స్ట్ ఆర్యభట్టుడు క్రీస్తకం 499 ఆర్యభట్టి రచించాడు. నెక్స్ట్ వరాహమిహిరుడు బృహత్సంహిత పంచసిద్ధాంతిక బృహజ్జాతకం రచించాడన్నమాట. నెక్స్ట్ చరకుడు సుశ్రుతుడు అనేవాళ్ళు వైద్యశాస్త్ర గ్రంథాలు రచించారు. నెక్స్ట్ బౌద్ధ సాహిత్యంలో ఆర్యదేవుడు, ఆర్య అసంగుడు, వసుబంధు, దిగ్నాగుడు ప్రసిద్ధులు. నెక్స్ట్ జైన సాహిత్యంలో విమలసూరి, సిద్ధసేన, దివాకరుడు ముఖ్యులు. నెక్స్ట్
టాపిక్ గుప్త యుగ ప్రముఖ రచయితలు రచనల గురించి చూద్దాం. రచనలు ఏంటంటే సముద్రగుప్తుడు కవిరాజు అనమాట. నెక్స్ట్ కాళిదాసు శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, మేఘదూతం, విక్రమోర్వశీయం, ఋతుసంహారం అనమాట. నెక్స్ట్ అమరసింహుడు రచనలు అమరకోశం. నెక్స్ట్ ఆర్యభట్టుడు రచనలు ఆర్యభట్టీయం. నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఖండకాద్యకం. నెక్స్ట్ వరాహమిహిరుడు బృహత్ సంహిత పంచసిద్ధాంతిక బృహజ్జాతకం. నెక్స్ట్ పాలకాప్యుడు హస్త్యాయుర్వేదం. నెక్స్ట్ ఫాహియాన్ ఏంటంటే భారత యాత్ర వివరణ. నెక్స్ట్ భవభూతి అనేది ఉత్తర రామచరితం, మాలతీ మాధవం, మహావీర చరితం అనమాట. నెక్స్ట్ శూద్రకుడు వృశ్చకటికం. నెక్స్ట్ విశాఖ దత్తుడు ముద్రా రాక్షసం. నెక్స్ట్ భారవి కిరాతార్జునీయం. నెక్స్ట్ బట్టి కావ్యం రావణ వధ అనమాట. నెక్స్ట్ వసుబంధు అనేది అభిధర్మ కోసం పరమార్థ సప్తతి అభిధర్మ కోసం పరమార్థ సప్తతి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సంస్కృత సాహిత్య స్వర్ణయుగం ఏంటంటే గుప్తయుగం. నెక్స్ట్ ఆర్యభట్టీయం ఆర్యభట్టుడు. నెక్స్ట్ అమరకోశం అమరసింహుడు. నెక్స్ట్ మేఘదూతం అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు. నెక్స్ట్ బృహత్ సంహిత వరాహమిహిరుడు. నెక్స్ట్ ముద్ర రాక్షసం విశాఖ దత్తుడు. నెక్స్ట్ మృత్యకటికం శూద్రకుడు. నెక్స్ట్ కిరాతార్జునీయం భారవి. కంప్లీటెడ్.